తిను దినమును నువ్వు నిజంగా చచ్చిపోతావు అని చెప్పారు దేవుడు. అయితే అని చెప్పడం కూడా కాదండి, ఆజ్ఞాపించినప్పుడు ఈ యొక్క మరి ఆదాము అవ్వ కూడానండి ఆ యొక్క వృక్ష ఫలాలు తినట్లేదు. చాలా వృక్ష ఫలాలు ఉన్నాయి, ఎంతో రమ్యంగా ఉన్నాయి అవన్నీ చూడడానికి. మనం ఎప్పుడు చూడండి, మనకి యాపిల్ చెట్లు మన దగ్గర ఉండవు, కానీ అవి కానీ మన మధ్యలో జామకాయ చెట్లులాగా ఉంటే కోసేసుకొని తినేస్తాయి. పంట అవసరం లేదు, పంటకుండానే తినేస్తాం. మన చర్చిలో ఉన్న అంజూరు చెట్టుకి ఎలాగైతే కోసేసుకొని తినేసారో అది ఎండిపోయింది ఇప్పుడు, అలాగే చేసి ఉండేవాళ్ళమే. అయితే ఇప్పుడు ఆ యొక్క ఫలాలు ఎలా ఉంటాయంటే చూడడానికి చూడగానే కోసుకొని తినేయాలా అనేటువంటి ఆశ పుట్టే విధంగా ఉంటాయట పళ్ళు. ఆ విధంగా ఉన్నప్పుడు వీళ్ళు రోజు కూడా చూస్తున్నారు, ఆ యొక్క తోటలో తిరుగుతున్నారు, మంచి మంచి పళ్ళన్నీ తింటున్నారు, చక్కగా హ్యాపీగా తిరుగుతున్నారు, ఎంతో చక్కగా ఉంటున్నారు. కానీ ఆ వృక్ష ఫలాల దగ్గరికి మాత్రం వెళ్ళట్లేదు. దేవుడు చెప్పాడు కాబట్టి వాళ్ళు వెళ్ళట్లేదు. అయితే దేవుడు మంచి చెడ్డలు తెలివినిచ్చి పళ్ళు వృక్షం ఉంది అక్కడ దాన్ని ముట్టదని చెప్పారు, కానీ జీవ వృక్ష ఫలాల గురించి కూడా చెప్పలేదండి. బైబిల్ ఆ విషయం ప్రస్తావించలేదు ఆ టైంలో. అయితే ఎప్పుడైతే అలాగని చెప్పారో వీళ్ళు ముట్టట్లేదు. అయితే అక్కడ అన్ని జంతువులతో కూడా కలిసి ఈ యొక్క సర్పం కూడా ఉంది. ఈ సర్పం మనం ఏమంటామండి, సాతాన్ అంటాం. ఈ సాతాన్ ఏం చేస్తుంది, రోజు కూడా ఆదాము అవ్వ ఐక్యతగా ప్రేమగా చక్కగా తిరుగుతూ తింటూ హ్యాపీగా ఉంటున్నారు. సాయంకాలం వచ్చేటప్పటికి యేసు ప్రభు వారు వస్తుంది, దేవాది దేవుడు యెహోవా దేవుడు వస్తున్నాడు. వచ్చేటప్పటికి ఆయనతో ముచ్చటిస్తూ మాట్లాడుకుంటూ ఉంటున్నారు. ఇవన్నీ సాతాన్ గమనిస్తుందండి. గమనించినప్పుడు సాతాన్ పని ఏంటండి, ఎవరన్నా ఇద్దరు బాగుంటే వాళ్ళ మధ్యన గొడవ పడుతుంది, అదే కదా సాతాన్ పని. అయితే అది కనిపెడుతుంది, ఏంటి ఏదో ఉంది ఇక్కడ, ఏదో జరుగుతుంది, వీళ్ళన్నీ తింటున్నారు, ఆ వృక్ష ఫలం దగ్గరికి ఆ వృక్షాల దగ్గరికి వెళ్ళట్లేదు, ఇదేంటో తెలుసుకోవాలని ఎప్పటి నుంచో కనిపెడుతుందండి. వీళ్ళని కనిపెడతా ఉంటుంటే చూడండి, ఆదికాండం 3 చూడండి, ఆదికాండం 3 సర్పం యుక్తి గలదై ఉండెను, అది ఆ స్త్రీతో ఇది నిజమా? అయితే అక్కడ ఉన్న జంతువులు, తర్వాత పక్షులు, పురుగులు అన్నిట్లోనూ కూడాను సర్పం ఎలాంటిదండి, యుక్తి గలదట. దేవుడే చెప్పాడు యుక్తి గలదని. యుక్తి అంటే తెలివి కాదు, తెలివి గలదని లేదు, యుక్తి గలది అంటే అది మంచి బుద్ధి కాదనమాట. ఎలాగైనా సరే ఇంకొకరు పడగొట్టాలనేటువంటి బుద్ధి దానికి ఉంటుంది, ఆ బుద్ధి దానికి ఉందన్నమాట. అయితే అవ్వగారిని చూస్తుంది, ఆదాము అవ్వ ఇద్దరు కలిసి తిరుగుతున్నారు. ఎప్పుడు ఆదాము దగ్గర ఉండకుండా అవ్వకతే దొరుకుతుందా అని కనిపెడుతుంది. అయితే ఆ రోజు దొరికింది, అవ్వగారు దొరికారు. దొరికినప్పుడు ఇది నిజమా అన్నది ఆవిడ దగ్గరికి వచ్చి. ఇప్పుడు చూడండి, మనం కూడా ఎవరన్నా మన దగ్గరికి వచ్చి ఇదిగో చూడు ఆవిడని చూసావా అని అన్నారు అనుకోండి, ఆవిడ గురించి ఈవిడే చెప్పేస్తుంది, ఆవిడ అలాగా, ఆవిడ ఎలా చేస్తుంది, అలా చేస్తుంది. అతని గురించి అతను తెలుసా నీకు అంటే చాలు, అతను ఎలాంటోడు అలాంటోడు అని చెప్పేది. ఏంటి, దానికి నిజమేంటో తెలియదు, కానీ మన దగ్గర నుంచి నిజం రాబట్టడానికి అలాగ మాట్లాడుతుంది. ఆ కుయుక్తి అవ్వగారికి తెలియలేదు. తెలియనప్పుడు ఏం చేశారంటే అవ్వగారు నిజమే ఏమన్నారండి, నిజమే, ఈ చిట్టు ఫలాలు అన్నిటిలోని తినొచ్చు, కానీ ఆ 2 ఆవిడ కూడా మంచి చెడ్డలు తెలియజేసే చెట్టు ఫలాన్ని తినొద్దని చెప్పింది, జీవవృక్ష ఫలం గురించి చెప్పలేదు. అయితే తినొద్దన్నారు అంటే ఇప్పుడు క్లూ దొరికిపోయింది కదా, నిజం దానికి దొరికింది. ఎందుకు తినొద్దన్నారో, ఏ ఫలాన్ని తినొద్దన్నారో దానికి ఇప్పటివరకు తెలియలేదు. ఇప్పుడు అమ్మగారు చెప్పిన తర్వాత నిజం తెలుస్తుంది. మనలో కూడా మనం చాలా మంది అదేంటో తెలియకుండా, అది ఎందుకు అడుగుతున్నారో తెలియకుండా ఉన్నవి లేనివి అన్నీ వద్దన్నవి, చెప్పవద్దన్నవి, చెయ్యకూడదన్నవి అన్నీ చేస్తాం, అన్నీ చేసేస్తాం. అక్కడ సాతాను కూడా అప్పనే చేసింది. దేవునికి మనం సన్నిహితంగా ఉన్నప్పుడు, దేవునితో మనం సంబంధం కలిగి ఉన్నప్పుడు ఆ సంబంధాన్ని విరగొట్టాల. ఆ సంబంధం కలిసి మనం ఉండకూడదు, మంచి అక్కడ జరగకూడదు. దేవుడు ఏది మంచి ఏది చెయ్యకూడదు అని చెప్తారో అదే చేసేటట్లు నిరూపిస్తుంది సాతాను. ఆ సంగతి మరి ఆ బొమ్మగారికి తెలియదు, ఆవిడ చెప్పేశాడు. చెప్తే అలాగా చూడండి, ఇక్కడ 3వ అధ్యాయము 4వ వచనంలో చూడండి ఒకసారి.
థ్యాంక్ యూ. అయితే మీకు ఏమి జరగదు, అలా కాదు, మీరు తినకూడదని కాదు, మీరు వాటిని తినమున ఏమవుతుందండి, మీకు కళ్ళు తెరవబడతాయి. అప్పటి వరకు కళ్ళు మూసుకుపోయి ఉన్నాయండి, కళ్ళు మూసుకుపోయి ఉన్నాయి. వాళ్ళకి చెట్లు తోటలో తిరుగుతున్నారు, చెట్లుగా కాయలు ఉంటే పళ్ళు ఉంటే కోసుకొని తింటున్నారు. మరి కళ్ళు తెరవబడడం ఏంటి? పాపపు కళ్ళు తెరిపించిందండి సాతాను. హల్లెలూయా. పాపపు కళ్ళు. అప్పటి వరకు ఆ కళ్ళు లేవు వాళ్ళకి. మంచి చూస్తున్నారు, మంచి వింటున్నారు, మంచివి తింటున్నారు, మంచివి కోసుకుంటున్నారు. ఎప్పుడైతే ఆ సాతాను తినమన్న పండు తినండి, మీరు తింటే మీ కళ్ళు తెరవబడతాయి. ఇంకేమన్నదండి? ఇంకేమన్నది? ఇంకా ముందు మీ కళ్ళు తెరవబడినవి మంచి చెడ్డలు ఎరిగిన వారై. మంచి చెడ్డలు ఇప్పటి వరకు వాళ్ళకి మంచి చెడ్డ ఏం తెలీదు. అమాయకులుగా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏం తెలీదు. ఆ చిన్నపిల్లల వాళ్ళే తిరుగుతున్నారు ఆ యొక్క తోటలో. వాళ్ళు దేవుడు ఏది చెప్తున్నారో అదే చేస్తున్నారు. అయితే ఇప్పుడు మీ కళ్ళు తెరవబడతాయి, మంచి చెడ్డలు తెలిసిన వారే దేవతల వలె అయిపోతారు. అది తెలుసు దేవుడికి, మీరు దేవతల వలె అయిపోతారని దేవుడు అయ్యి తినొద్దు అన్నాడు. చూడండి, మనకి ఎవరన్నా ఏదన్నా చెప్పినప్పుడు మనం నమ్మేస్తాం, అది మంచో చెడో మనం ఆలోచించాం. అయితే దేవుడే మిమ్మల్ని తినొద్దన్నారు అంటే ఆయనకి తెలుసు మీరు దేవతలు అయిపోతారని, అందుకని తినొద్దన్నారు అని చెప్పాడు. అప్పుడు అమ్మగారు ఏమనుకుంటారు, అమ్మో అందుకేనేమో దేవుడు మనల్ని ఆ పళ్ళు తినొద్దన్నారు అనుకుంది ఇక్కడ. ఎందుకంటే ఆదమ్మగారు దగ్గర లేరు, ఆవిడే ఉంది, ఆవిడనే పట్టుకుంది. అందుకనే చూడండి, ముందు ఆడవాళ్ళే పట్టుకుంటారు. ఎవరైనా సరే, సాతానైనా ఎవరన్నా చెడు చేయించాలంటే ముందు ఆడవాళ్ళతోటే చేయిస్తారు, మగవాళ్ళు అయితే పడడం వేయగానని. అందుకని ఈ అవ్వగారిని పట్టుకుంది. అవ్వగారికి అన్ని నూరు పోసింది. అలాగ దేవతలు అయిపోతారు. దేవతలు అంటే ఏంటండి? దెయ్యాలు అయిపోతారు. దేవదూతలు అంటే బాగుంది అక్కడ. దేవదూతలు అంటే హ్యాపీగా దేవుడితో మాట్లాడుకుంటూ ఆకాశంకి భూమికి తిరుగుకుంటూ హాయిగా ఉందరు. ఇక్కడ దేవతలు అని చెప్పింది. దేవతలు అంటే దెయ్యాల మనసాలకు వచ్చింది, దెయ్యాలు కళ్ళకి వచ్చినాయి. దెయ్యాలు మంచి చెడ్డ ఏమీ విచక్షణ జ్ఞానం లేకుండా ఎలా ఉంటాయో అలా తయారయ్యారు. అవిధేయులైపోయారు. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞకు వాళ్ళు వ్యతిరేకించారు, ఆజ్ఞాన్ని అతిక్రమించారు. దేవుడు చెప్పిన ఆజ్ఞలకు గుర్తు రాలేదు. ఇప్పుడు మంచి చెడ్డు వాళ్ళకి తెలిసింది. ఆ పండు తినగానే తెలిసింది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు దేవుడికి వ్యతిరేకంగా అయిపోయారు. చూసారా, దేవునికి అవిధేయులు అయిపోయారు, దేవుని ఆజ్ఞను మీరారు. ఆఖరికి ఏమైంది తెలుసా అండి, దేవునితో సాంగత్యం చేయకుండా ఆయన పిలిచినప్పుడు, ఆయన వచ్చినప్పుడు చెట్లు చాటును తాకున్నారు. ఎందుకంటే చేసింది పాపం. ఆ పాపాన్ని కప్పుకోవడానికి చెట్లు చాటుకి వెళ్ళారు వాళ్ళు. చూసారా, సాతాను అలాగ చేస్తుంది అనమాట. అదే సాతాను చెప్పకుండా చేయకుండా ఉంటే, పడ్డు తినకుండా ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటుంది కదా. సాతాను చూసి అవ్వను పట్టుకొని ఆమె మనసును మార్చేసి దేవునికి వ్యతిరేకంగా ఉండేటట్లు చేసింది. అందుకే చూడండి, వ్యతిరేకత వచ్చింది. వాళ్ళకి ఎవరు పుట్టారండి? పిల్లలు నరహంతకులు పుట్టారు. వాళ్ళకి మంచి పిల్లలు పుడతారు కదా, సాతాను మాట వినకపోతే పిల్లలే పుట్టకపోదు. అసలు ఆ యొక్క జీవవృక్ష ఫలం ఉంది పక్కన చెట్టు, దాని పళ్ళుగా తిన్నట్టయితే ఇంకా చచ్చిపోకుండా జీవితాంతం బ్రతికే ఉందిరాళ్ళు. దాన్ని జోలికి పోలేదు. దాని గురించి అంత ప్రత్యేకంగా దేవుడు కూడా చెప్పలేదు అక్కడ. ఈ మంచి చెడ్డలు తెలియనిచ్చే వృక్షం గురించి చెప్పారు. దానికి అదే తెలిసింది ఆ సాతానికి. ఆ సాతాను అదే తినిపించింది. కాబట్టి వాళ్ళు ఏమయ్యారంటే దేవునికి దూరస్తులై జీవించారు. యోహాను సువార్త రోమాపత్రిక 5:19 ఒకసారి చూద్దామండి. 5:19. ఎందుకంటే మనం చేసిన పాపం, అప్పుడు మన పితరులు చేసిన పాపాన్ని ఇప్పటి వరకు అది అలా కొనసాగుతూనే ఉంది. ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడదురు. అది చాలా థ్యాంక్ యూ. అయితే ఒక్కడ అవిధేయత వలన అందరూ పాపం. ఇప్పటి వరకు మనం పాపంలోనే ఉన్నాం. ఆయన చేసిన పాపాన్ని బట్టి ఆ పాపాన్ని మోసుకుంటూనే ఉన్నాం, పాపంలో మరణాన్ని పొందుకుంటున్నాం. కానీ ఒకరి విధేయత, ఆ విధేయత ఎవరు చూపించారండి? యేసు ప్రభు వారు చూపించారు. సిలువ ధ్యాన కూటములు మనం వింటున్నాము, నేర్చుకుంటున్నాము, చూస్తున్నాము, అన్నీ కూడా మనం వింటున్నాం. కాబట్టి దేవుడు ఆ యొక్క సిలువ మీద చూపించినటువంటి విధేయతను బట్టి అందరూ అంటే నీతిమంతులుగా తయారైపోయారట. చూసారా, ఆదాము చేసిన పాపాన్ని బట్టి అందరూ కూడా పాపులుగా అయిపోయారు.
మన యేసు ప్రభు వారు ఆయన యొక్క విధేయత వలన అందరూ కూడా, ఈ పాపులందరూ కూడా నీతిమంతులుగా అయిపోయారు. అది ఏదైనా తోటలో ఉన్నటువంటి ప్రత్యేకత. నెక్స్ట్ గెస్సిమనే తోట అండి. గెస్సిమనే తోట మత్తయి 26 36 ఉంటుందండి. అంతటి యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండని శిష్యులతో చెప్పి. అయితే ఈ మత్తయి సువార్తలోని ఈ గెత్సెమనే తోటలో ఏంటంటే శిష్యులతో కూడా, యేసు ప్రభువుతోటి శిష్యులు కూడా వెళ్ళారు. శిష్యులు వెళ్ళినప్పుడు అక్కడ ఆ మొక్కలు చూడడానికి, ఆ పువ్వులు చూడడానికి, ఆ పెద్ద పెద్ద వృక్షాలు చూడడానికి వెళ్ళలేదండి. యేసు ప్రభు వారితో వెళ్ళినప్పుడు ఏం చేశారో, ప్రభు వారు అక్కడ ఏం చేశారో అక్కడ చూడడానికి వెళ్ళారు. అయితే యేసు ప్రభు వారు అక్కడ ప్రార్థన చేయడానికి వెళ్ళారు. పగలంతా కూడా శిష్యులు కూడా తిరిగేవారు, ఆయనతోటి పగలంతా తిరిగేవారు, స్వస్థత కార్యాలు చేసేవారు, తర్వాత సువార్త ప్రకటించేవారు, అనేక మందిని మార్చుకుంటూ వచ్చి అన్నీ చేసి రాత్రి అయ్యేటప్పటికి ఆ గెస్సెమనే తోటలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసేవారు ఎప్పుడు. అయితే ఆ గెస్సెమనే తోట ఆయన ప్రార్థనకే ఉన్నట్టున్నదండి. ఆయన ఏమేమి ప్రార్థన చేశారో చూద్దాం ఉండండి. ఆ యొక్క తోటలోనికి ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. తర్వాత శిష్యులతోటి కూడా నడిచిన తోట అది. తర్వాత దుఃఖపడినటువంటి తోట, దుఃఖపడ్డారు కదా మరి. శిలువ మరణం పొందే ముందు ఆయన అక్కడ రాత్రి అంతా దేవుని దగ్గర మొదలుపెట్టుకున్నారు ఆయన చిత్తాన్ని తెలుసుకోవడానికి. తర్వాత ఆయన చిత్తాన్ని నెరవేర్చమని ప్రార్థన చేసినటువంటి తోట అది. తర్వాత ఆయన్ని బందిపోటుగా చేసినటువంటి తోట అది. ఇస్కరియోతు యూదా ముద్దు పెట్టుకున్న తోట అది కదండి. ఇస్కరియోతు యూదా అక్కడే ముద్దు పెట్టుకున్నాడు ఆయన్ని అప్పగించడానికి. ఇస్కరియోతు యూదా ముద్దు పెట్టుకున్న తోట, పోటుగా చేసిన తోట. అయితే ఆయన చెమటను రక్తముగా కార్చిన తోట కూడా అదేనండి. ఆ తోటలో అంటే యోహాను, మరి మనం యోహాను 19:41 ఒకసారి చూద్దామండి. యోహాను 19:41. ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపంలో ఉండెను కనుక ఆ దినము యూదులు సిద్ధపరిచిన దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి. చాలండి, థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. అయితే ఆ తోట ఇప్పుడు ఏమైందండి, అక్కడ సమాధి. ఆ తోటలోనే ఆయన దుఃఖపడడం, ఆయన చిత్తాన్ని తెలుసుకోవడం, మధ్యపట్టుగా మారడం ఇవన్నీ కూడా ఆ తోటలోనే జరిగినాయి. మరి చనిపోయినప్పుడు ఆ తోటలో ఉన్న సమాధిలోనే ఆయన పాతి పెట్టబడ్డారు. చూసారండి ఆ తోటలో ఉన్న ప్రత్యేకత ఏంటో, అక్కడే పాతి పెట్టబడ్డారు. తర్వాత మరణాన్ని తిరిగి లేచిన తోట కూడా అదే, పునరుద్ధానుడైనటువంటి తోట కూడా ఆ గెస్సెమనే తోట. చూసారా, మన గెస్సెమనే తోట ఊరిక మనం చెప్పేసుకుంటాం కదా, అక్కడ ప్రార్థన చేసేవారు దేవుడని. ఇన్ని జరిగినాయి ఆ యొక్క తోటలో. కాబట్టి ఆ గెస్సెమనే తోట ఆయన ప్రార్థనా స్థలంగా చేసుకున్నటువంటి తోట అది. తర్వాత హృదయం అనే తోట, మూడో తోట ఏంటండి, హృదయం అనే తోట. ఈ హృదయం అనే తోటలో చాలా మొక్కలు ఉంటాయి. హృదయం నిండా మొక్కలు ఉంటాయి. మంచి మొక్కలు ఉంటాయి, చెడ్డ మొక్కలు ఉంటాయి. అయితే ఇప్పుడు మంచి మొక్కలు చెడ్డ మొక్కలు ఉంటే ఏమవుతుందండి, మంచి మొక్కలు పాడైపోతాయి కదా. చెడ్డ మొక్కలు ఉంటే చెడ్డ మొక్కల్ని తీసేయాలా. చెడ్డ మొక్కలు తీసేస్తే ఈ మంచి మొక్కలు బలంగా పెరుగుతాయి, పుష్టిగా పెరుగుతాయి, మంచి ఫలాలు ఇస్తాయి. ఈ చెడ్డ మొక్కలు పక్కన ఉంటే అవి వాటికి బలం సరిపోదు. అందుకని ఏం చేయాలా, చెడ్డ మొక్కల్ని పీకేయాలి. యేసు ప్రభు వారు చూడండి, ద్రాక్ష వల్లి కానీ ఫలించకపోతే దాని తీగల్ని తీసి పడేయమన్నారు, కాల్చేయమన్నారు. కాబట్టి అవి పనికిరానివి తీసేస్తేనే ఈ పనికొచ్చేవి బాగా పుష్టిగా పెరుగుతాయి, బలంగా పెరుగుతాయి, అవి బాగా ఫలిస్తాయి. ఆ విధంగా మరి ఆ యొక్క తోటలో ఉన్న మన హృదయం అనే తోటలో ఉన్నటువంటి పనికిరాని మొక్కలే మనం పెరిగివేయాలి. పనికిరాని మొక్క మన హృదయంలో ఉండాలట. ఆ 2 విత్తనాలు ఉంటేనండి మనకి ఈ పనులన్నీ కూడా, ఈ చెడు పనులన్నీ, దేవునికి వ్యతిరేకంగా ఉండే పనులన్నీ చేయకుండా ఉంటాం. ఈ విత్తనాలకి చల్లదనం ఎవరు తెలుసండి, యేసు ప్రభు వారు. ఈ చల్లదనం ఆయనే ఇస్తాడు. తర్వాత
దీనికి దానికి కావలసినటువంటి ఆ విత్తనాలకి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో పరలోకం నుంచి తెచ్చుకోవాలి. ఆ విత్తనాలకి చల్లదనం కూడా మనకి పరలోకం నుంచే దొరుకుతుంది. చూసారండి, మనం ఇవన్నీ మన హృదయంలో పెట్టుకొని నేను బాగున్నాను నాకంతా బాగా జరుగుతుంది అనుకుంటే ఏమన్నా బాగుందా? ఇన్ని చెడు అంతా మన హృదయంలో ఉంది. మంచి విత్తనాలు పెరగట్లేదు. మంచి నీలో ప్రేమ ఉంది, ఆ ప్రేమ బయటికి కనిపించట్లేదు. నువ్వు ఆడుకున్న బూతులను బట్టి, నువ్వు ఆడుకున్న చెడ్డ మాటలను బట్టి నీ ప్రేమ ఎవరికి తెలియట్లేదు. అబ్బా ఈవిడ ఎలాగే బూతులు మాట్లాడుతుంది, ఆవిడ అలాగే చెప్తుందని వెళ్ళిపోతున్నారు అందరూ నీ దగ్గర నుంచి కదా. అందుకని ఏం చేయాలా? ఇవన్నీ మనం వదిలిపెట్టాలి. ప్రేమ విశ్వాసము మనలో ఉన్నట్లయితే మనం దేవుడు మన యొక్క హృదయంలో ఆ విత్తనాలు ఫలించేలాగా దేవుడు చేస్తారంట. ఆ విధంగా మరి అటువంటి ప్రేమ విశ్వాసం కలిగినటువంటి హృదయాలు కలిగి ఉందామా? ఉంటే దేవునికి ఇష్టమైనటువంటి తోట అది. ఆ తోటలో మంచి విత్తనాలు, మంచి చల్లదనం, మంచి ఎరువులు. ఈ విత్తనాలు కొనడానికి మరి మనం ఏ షాపుల్లోనే దొరకవండి. విత్తనాలు ఎరువుల షాపుల్లో దొరకవు, పెద్ద పెద్ద షాపుల్లో దొరకవు ఈ విత్తనాలు. ప్రేమ విశ్వాసం అనే విత్తనాలు ఇవ్వండి అంటే ఎవడు ఇవ్వడు. అవి పరలోకం నుంచి తెచ్చుకోవాలి. పరలోకం నుంచి వచ్చే విత్తనాలు అవి. ఆ విత్తనాలకి చల్లదనం ఆయనే, ఆ విత్తనాల్ని ఆయనే మొలిపిస్తారు. ఆ బాధ్యత అంతా ఆయనదే. కానీ మనము ఆ ప్రేమ విశ్వాసం అనేటువంటి విత్తనాలు మన హృదయంలో పెట్టుకున్నప్పుడు మనం ఫలిస్తాం. లేకపోతే మన ఇష్టానుసారంగా మన జీవితం ఇన్ని పెట్టుకొని మన హృదయంలో దేవుడా నా దగ్గరికి రాన ప్రార్థన విను అని మన గంటల ప్రార్థన చేసినా కూడా అది ఉపయోగం కాదండి. మనలో అన్నీ తీసుకోవాలి. మన హృదయంలో ఆయన చెప్పినట్టు ప్రేమ విశ్వాసం ఉన్నట్లయితే మన ప్రార్థన ఆయన ఆలపిస్తారు. తర్వాత పరలోకం అనే తోటండి. పరలోకం అనే తోట అది రాజు తోట అండి. అది దేవుడు తన ప్రశస్తమైన ఆయనకి సంబంధించిన తోట. అది ప్రశస్తమైన రక్తంతో కొనుక్కున్నారు. డబ్బులు ఇచ్చి కొనలేదండి ఆ తోటని. పరలోకం అనే తోటని ఎలా కొన్నారండి? ప్రశస్తమైన ఆయన రక్తంతో కొన్నారు. దానికి తాళాలు కూడా ఉన్నాయండి. ఆ తోటకి తాళాలు ఉన్నాయా లేదా? మత్తయి 16:19 ఒకసారి చదవండి. దానికి తాళాలు ఉన్నాయట ఆ తోటకి. మత్తయి 16:19 చెప్పేస్తాను. అయితే పేతురు గారికి ఇచ్చారండి ఆ తాళాన్ని. ఆ తాళపు చెవులు ఎవరికి ఇచ్చారు? పేతురు గారికి ఇచ్చారు. మరి మనకెందుకు ఇవ్వట్లేదండి? పేతురు గారు ఆయన చెప్పిన విధంగా జీవించారు. మరి ప్రార్థన చేసేవారు, ఆత్మను పొందుకున్నారు, ఆత్మతో అనేక కార్యములు చేశారు. తర్వాత ఆయన మరి ఆయన చేసినటువంటి ప్రతి ఒక్కటి అంటే సువార్త ప్రకటించారు, అనేక మందిని స్వస్థపరిచారు. ఇప్పుడు యేసు ప్రభు వారు ఎలాగైతే స్వస్థపరిచారో ఆ పేతురు గారు కూడా స్వస్థపరిచారట. అంతకన్నా మంచి కార్యాలు చేశారట. ఎందుకంటే దేవుని ఆత్మ ఆయనలో ఉంది కాబట్టి, ఆయన ఈ యొక్క మంచి పనులన్నీ కూడా ఆయన చేశారు కాబట్టి దేవుడు ఆ యొక్క పరలోకపు తాళపు చెవిని ఆ పేతురు గారికి ఇచ్చారండి. ఎంత మహాభాగ్యం అండి అది. మనం ఏదో చదువుకొని వెళ్ళిపోతాం, కానీ పరలోకపు తాళాలు ఈయనకి ఇచ్చారు అంటే ఎంత గొప్పవాడో ఆయన మనం ఆలోచించాలి. అలాగా అది ఇచ్చారనమాట. అయితే ఆ తోటలోనే ఇంకా ఈ అడబాట్లు, దుఃఖాలు ఇవేమీ ఉండవండి. ఆ తోటలో ప్రశాంతత ఉంటుంది. ఎంత మంచిగా అంటే ఆ తోటకి కంచెను వేయాలి. ఆ కంచె ఏంటంటే ముళ్ళ కంచె లేదు, రాళ్ళ బుట్టనేం లేదు. దానికి కంచె వేస్తారు కదా. ఒక పొలం ఉన్నా ఇప్పుడు ఇల్లు స్థలం కొనుక్కుంటారు, చుట్టూరు ఏదో కంచేసేస్తారు, ఇది మాది, దీంట్లోకి ఎవరో వెళ్ళకుండా ఉంటారు కదా. అలాగా కంచెని వెయ్యాలి అంటే ఈ ముళ్ళ తప్పులు, ఈ రాళ్ళు గుట్టగా పడేస్తే అసహ్యంగా ఉంటుంది. అదే రాళ్ళని ఒక క్రమంగా పెట్టి మరి వీళ్ళు గోడ కట్టినప్పుడు గోడ చూడడానికి ఎంత బాగుంటుందండి. ఈ యొక్క అనుకుంటున్నారు మంచి సువాసన రావాలనుకుంటున్నారు. మనం ఎప్పుడూ కూడా అక్కడ ఆడుకుంటాను డిస్టర్బ్ అవుతున్నారు, మీరు వాక్యం వినండి. అయితే ఆ యొక్క మొక్కలు సువాసన కలిగి ఉండాలి. ఆ యొక్క పువ్వులు సువాసన కలిగి అందరినీ ఆకర్షించాలి. అరే ఎంత బాగున్నాయో చూడండి, ఇంకొకటి వెళ్ళి చెప్తారు, వాళ్ళు వెళ్ళి చూస్తారు, నిజమే చాలా బాగున్నాయి,
ఒక పువ్వుని చూసినప్పుడే అలాగంటే దేవుడు మనల్ని ఏమనుకుంటున్నారు తెలుసా అండి? ఆ పుష్పాలు ఎలాగైతే వికసిస్తున్నాయో, ఎలాగైతే వంచి సువాసన ఇస్తున్నాయో, మనం కూడా అలాగే సువాసన కలిగి ఉండాలని ఆయన ఆశపడుతున్నారు. హల్లెలూయా. అటువంటి సువాసన కలిగి మనం ఉంటున్నామా? ఎండిపోయి, వాడిపోయి, విరిగిపోయి, పువ్వులు రాకుండా ఉండే మొక్కలా ఉంటున్నాం. మనం ఎలా ఉంటున్నాం మనం ఒకసారి ఆలోచించుకున్నాం ఏమండి? అలా ఉండకుండా ఉండాలంటే అవి వాడిపోకూడదు, పడిపోకూడదు, ఎండిపోకూడదు, ఎప్పుడు కూడా ఫలిస్తూనే ఉండాలి. ఆయన కోరికదే మనం ఫలిస్తూ ఉండాలని, అందరినీ చేయాలి. ఇప్పుడు మనం చూసిన పుష్పాలు చూసిన వాళ్ళు ఇంకొకరి దగ్గరికి ఎలా చెప్తున్నారు? అలాగే మనం ఫలిస్తూ దేవునికి ఇష్టలుగా ఆయన ఎలా ఉండమన్నారో అలా మనం ఉండాలి. అలా ఉండాలంటే మనం ఏం చేయాలండి? గలతీ 5:22 ఒకసారి చూద్దామండి. గలతీ 5:22. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైనవేమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. చాలండి, థ్యాంక్ యూ. అయితే ఈ ప్రేమ, ఐక్యత, సంతోషము, విశ్వాసము, సాత్వికము ఇవన్నీ కూడా మనం కలిగి ఉండాలంటున్నారు. ఇప్పుడు మనలో ఉన్నటువంటి, ఇందాక ఏం చేసుకున్నాం, హృదయంలో ఉన్నటువంటి గలతీ 5:19 అన్నీ తీసేసుకుంటే మన హృదయంలోనికి ఏమొస్తాయి? ఈ గలతీ 5:22లో ఉన్నటువంటి ప్రేమ, ఐక్యత, సమాధానం, సంతోషం, దీర్ఘశాంతం ఇవన్నీ కూడా మన హృదయాల్లోకి వస్తాయి. ఇవన్నీ మన హృదయాల్లోకి వచ్చినప్పటికీ కూడా మనం ఒకవేళ జారిపోతామేమో, పడిపోతామేమో, ఎండిపోతామేమో అని దేవుడు ఏం చేస్తారండి? మనల్ని హెచ్చరించడానికి ఐదారుల ద్వారా, వాక్యాల ద్వారా, టీవీల ద్వారా, మరి ఇలాగ మన వాక్యం వినడం ద్వారా మనల్ని నిలబెడతారు. మనం పడుకోకుండా ఉండాలంటే ఆయన వాక్యాన్ని మనం ధ్యానించాలి. ఆయన వాక్యం ద్వారా మనం నిలబడినట్లయితే మనం పడుకోం. ఆయన ఆశ అదే. అందుకే వాక్యాన్ని ఎందుకు మన చర్చకి ఎందుకు వస్తున్నాం? మనం ఈ యొక్క సిలువ ధ్యాన కూటాలు ఎందుకు మనం వచ్చి వింటున్నాం? ఈ వాక్యం వినడానికే కదా. ఈ వాక్యం విన్నప్పుడు ఈ వాక్యం మనలో ఫలించాలి, మనలో పనిచేయాలి. అయ్యో, నేను ఈ వాక్యం విన్నాను, అది నా హృదయంలో గుచ్చుకుంది, నేను అలా ఉండట్లేదు అనే ఫీలింగ్ మీలో వస్తుందా? ఆ ఫీలింగ్ మనలో రావాలి. మనం వింటున్నాం కాబట్టి ఏదో నామకార్థంగా వినేసి వెళ్ళిపోవడం కాదు. మన హృదయంలో ఉన్న చెడంతా తీసుకొని మన హృదయంలో మంచి విత్తనం, విశ్వాసము, ప్రేమ మన హృదయంలో ఉంచుకుంటే దేవుడు ఎంతో సంతోషం. అబ్బ, ఎంత బాగా ఫలిస్తున్నారు వీళ్ళు, ఎంత బాగా ఫలిస్తున్నారు అని చెప్పి దేవుడు ఆయన ఎంతో సంతోషిస్తారట. ఆ ఫలించే విధంగా ఆయన వేసిన విత్తనాలు మరవట్లేదు, ముద్దుబారిపోతున్నాయి, విత్తనాలు ఎండిపోతున్నాయి, కుళ్ళిపోతున్నాయి, పైకి రావట్లేదు. ఎందుకు? మనలో ఉన్నటువంటి కోపం, ద్వేషం, కక్ష ఇవన్నీ మనం తీసుకోకుండా ఉండబట్టి మన హృదయంలో ప్లేస్ లేదు మంచిగా ఉండడానికి. అన్ని చెడ్డ మొక్కలే ఉన్నాయి. ఈ మొక్కలన్నింటినీ మనం తీసేస్తే దేవుడు మన హృదయంలోకి మంచి మొక్కల్ని పంపిస్తారు. ప్రేమ, ఐక్యత, సమాధానం, సంతోషం ఇలాగ ఫలాలు మనం ఫలించాలని దేవుడు ఎప్పుడు కూడా మన వాక్యాలు మొట్టమొదటి నుంచి ఇప్పటి వరకు ఎవరు చెప్పినా కూడా మనం ఫలించాలనే మాట చెప్తారు. కాబట్టి మనం ఫలించాలి. ఆ మొక్క ఫలించకుండా ఉంటే ఏం చేస్తారండి? గొడ్డలతో నరికేస్తారు కదా. ఇంకెందుకు అది పనికిరాదు, చిగురు పట్టదు, ఇంకా పువ్వులు రావు, కాయలు రావు, ఇంకెందుకు అని నరికేస్తారు. ఆ విధంగా మనం ఉంటామా? మోడుబారిన జీవితాన్ని మనం జీవిస్తామా? మోడుబారిని చిగురించే జీవితాలు మనకు కావాలి కదా. మనం చిగురిస్తూ ఉండాలి, ఇతరులు చిగురింప చేస్తూ ఉండాలి. దానికి నీళ్లు కానీ, చల్లదనం కానీ ఏది కూడా ఎవ్వరూ పోయే అవసరం లేదు. అవన్నీ దేవుడే పోసుకుంటారు. దానికి నీళ్లు పోయడం ఆయన సంరక్షణ అంతా ఆయనే చేసుకుంటారు. ఆయనే దాని మంచి చెడ్డలన్నీ చూసుకుంటారు. మనం చేసేదాన్ని అంతా ఏంటంటే ఫలించడం. ఆయన చెప్పినట్టు ఏ పుష్పం ఆ చెట్టుకి ఎన్ని ఫలాలు ఫలించాలని ఆశపడుతున్నాడో అలా ఫలించాలి మనం. అలాంటి ఫలితం లేనటువంటి జీవితం మనం జీవించకూడదు. కాబట్టి ఈ యొక్క పరలోకంలో ఉన్నటువంటి దేవుడు మనం ఎలా ఫలించాలో మనకి చెప్పినప్పుడు మనం ఫలించాలా లేదా? ఇంకా ఇలాంటి జీవితమే జీవిస్తాను, ఇలాగే జీవిస్తాను, నేను ఇలాగే ఉంటాను, నేను మారను, నా హృదయం
పాషాణంలోకి తయారైంది, రాయిలోకి తయారైంది. ఆయన రాతి హృదయాన్ని కూడా మాంసపు హృదయంగా మార్చే దేవుడు. ఆ మార్చే విధంగా మనం ఉండాలి. మనం ఉండట్లేదు, ఆయన దగ్గర ఒప్పుకోవట్లేదు, ఆయన దగ్గర మనం చెప్పట్లేదు, ఆయన దగ్గర ప్రార్థన చేయట్లేదు. ఎంతసేపు మన పనులు చేసుకుంటున్నాం, కానీ ఆయనకి సమయాన్ని ఇవ్వట్లేదు. ఆయనతో మనం మాట్లాడట్లేదు, ఆయన దగ్గర మనం మొరపెట్టుకోవట్లేదు. దేవుడికి ఇష్టమైన తోటలో ఎలా మొరపెట్టుకున్నారు, ఆయన చిత్తాన్ని తెలియజేయమని మొరపెట్టుకున్నారు. ఆయన దగ్గర ప్రార్థన చేశారు, నా దగ్గర నుంచి ఇది తీసివేయని, అది కూడా నీ చిత్తమే అని చెప్పి. వాళ్ళు బంధించినప్పటికీ మాట్లాడలేదు. వాడు ముద్దు పెట్టుకున్నాడు, ముద్దు పెట్టుకొని అప్పగించాడు. దేవుడికి తెలుసు వాడు ముద్దు పెట్టుకొని అప్పగిస్తాడని. ఎందుకంటే అందరిలోని కూడా అందమైనడు ఆయనే అని చెప్పడానికి కూడా ఆడికి తెలియలేదు. నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆడిని పట్టుకోండి అన్నాడు. చూడండి, కపటమైన ఇక్కడ సాతాను కుయుక్తిగా ఎలాగైతే అవ్వను పడేసిందో, ఈ యొక్క యోధా ఇస్కరియోతు కూడా ప్రేమతో ముద్దు పెట్టలేదని. ముద్దు అంటే ఎలాగండి? ముద్దు అంటేనే ప్రేమ. నువ్వు ముద్దు పెట్టావంటే ప్రేమ ఉంటేనే నువ్వు ముద్దు పెడతావు, లేకపోతే నువ్వు ముద్దు పెట్టవు. ఆ ముద్దు పెట్టాడు, ఆ కుయుక్తి కలిగినటువంటి, ఆ అసహ్యమైనటువంటి ముద్దు పెట్టాడు, దేవుణ్ణి అప్పగించాడు. వాడి బ్రతికి ఏమైపోయిందండి? ఫలించిందా బ్రతుకు? ఇస్కరియోతు యోధా బ్రతుకు ఫలించిందా? ఫలించలేదు. వాడికి మనశాంతి లేదు. ఇంత మంచి నీతిమంతుడిని నేను సిలువకు అప్పగించానా? ఎంత తప్పు పని చేశాను, నేను ముద్దు పెట్టి మరీ అప్పగించాను, నేను మళ్ళీ ఇప్పుడు ఆయన ముద్దు పెట్టుకోలేను, ఏ మొహంతో ఆయన దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకుంటాను అని బాధపడ్డాడు. బాధపడి చెట్టుకు ఊరేసుకొని చనిపోయాడు. ఎంతకాలం దేవునితో తిరిగాడు, దేవునితో ఉన్నాడు, తిన్నాడు, తిరిగాడు, మురొట్టి తిన్నాడు, ద్రాక్ష రసం తాగాడు, అన్నీ చేశాడు. కానీ ఆ లోపల ఉన్నటువంటి ఆ చెడ్డ విత్తనాలు ఉన్నాయి కదా, చెడ్డ మొక్కలు ఉన్నాయి కదా, అవి తీసుకోలేకపోయాడు. తీసుకోకపోబట్టి అది వృక్షం అయిపోయింది. ఆ చిన్న మొక్కలన్నీ కూడా పెద్ద వృక్షం అయిపోయింది. వాడు చనిపోయే వరకు వెళ్ళిపోయాడు, కానీ అతనిలో మార్పు రాలేదు. అందుకే ఇస్కరియోతు యోధా పుట్టకుండా ఉంటేనే వాడికి మంచిది, పుట్టాడు ఏడా అన్నట్టుగా బైబిల్లో రాయబడింది. కాబట్టి మన బ్రతుకులు కూడా అలా ఉండకూడదండి. మన బ్రతుకులు ఎలాగండి? ప్రేమతో ఆయనకు ముద్దు పెట్టే వారంగా మనం ఉండాలి. ఇస్కరియోతు ముద్దులు మనం పెట్టకూడదు. ఆయన ఏదైతే అడుగుతారో, చిన్నపిల్లల్ని మనం పట్టుకొని కబ్బు ముద్దు పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటాం? ఆయన మీద మనకి ప్రేమ వస్తుంది. అరే ఎంత ముద్దుగా ఉంది, ఎంత బాగుంది, ఎంత బాగా మాట్లాడుతుంది అనుకొని ముద్దు పెడతాం, అంతే కదా. కోపంతో ఉంటుంటే ఎంత ముద్దు పెడతావా నువ్వు? అటువంటి ఇస్కరియోతు ముద్దులు మనం పెట్టుకోకుండా ప్రేమ, ఐక్యత, సమాధానం, విశ్వాసము ఇవన్నీ కలిగి మనం జీవిస్తున్నట్లయితే దేవుడు ఎంతో ఇష్టపడతారు. మనం ఫలించే వారంగా ఉన్నామని దేవుడు ఇష్టపడతారు. మనం ఫలించరాని పనికిరాని మొక్కలుగా మనం ఉండకూడదు. ఆయనకి అది ఇష్టం ఉండదు. ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చి ఇన్ని శ్రమలు పొంది పరలోక రాజ్యానికి వెళ్ళేటప్పుడు మనం అందరినీ తీసుకొని వెళ్ళాలని ఆయన ఇష్టపడుతున్నారు. మేము రాము ఇక్కడే ఉంటాము, ఇదే బాగుంది అంటున్నాం. మనం ఎప్పుడంటే ఆయన ఇష్టపడినట్లుగా ఆయన తోటి వెళ్ళిపోతే గొడవ ఉండదు కదా. కాబట్టి మనము ఆయన ఏ విధంగా మనం ఉండాలని ఆశపడుతున్నారో ఆ విధంగా మనం ఉన్నట్లయితే దేవుడు మనం దీవించి ఆశీర్వదిస్తారు. ఆయన యొక్క సువార్త కూడా ప్రకటించిన వారు అవుతాము. ఆయనకి ఇష్టమైన జీవితాలు మనం జీవించిన వారు అవుతాము. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని మనం ఇంట్లో జీవించినగా. హల్లెలూయా. చక్కని మాటలు మనము విన్నాము. తోట గురించి చక్కనగా మరి సొంతం గారు మనకు వివరించి ఉన్నారు. ఏదైనా తోట గురించి, గెత్సెమనే తోట, ఉదయమనే తోట, అలాగే పరలోక తోటలో ఏ విధంగా మనము పుష్పించాలి, మంచి పుష్పముల వలె, మరి సువాసన వచ్చే పుష్పముల వలె మనం ఉండాలని తెలియజేశారు. దేవుని తోటలో మనందరం కూడా మంచి పుష్పాల వలె వికసిద్దాం. మరి మన సువాసనని ఇతరులకి వెదజల్లేలాగా మనం జీవిద్దాం. ఆ విధంగా దేవుడి ప్రతి మాటలు మన దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయనుగా.